నేను పుట్టి బుద్ధిరిగిన తర్వాత ఇంతవరకు ఇలాంటి సంఘటన ఎప్పుడూ వినలేదు. తునిలో ఒక బాలికను నారాయణరావు అనే వ్యక్తి స్కూల్ నుంచి బయటకు తనంతట తానుగా ఆ అమ్మాయి అతని వెంట వెళ్లేలాగా చేసుకున్నాడు. ఆ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాడు. నారాయణరావుని అరెస్ట్ చేశారు, దేహశుద్ధి చేశారు. కోర్టుకు తీసుకెళ్తూ ఉండగా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంతటితో అయిపోయింది, చాప్టర్ క్లోజ్. అయిపోయిందా? ఇలాంటి నారాయణరావులు సమాజంలో ఎంతమంది ఉన్నారు. ప్రతి ఆడపిల్ల జీవితంలో ఒక నారాయణరావు ఉంటూనే ఉన్నాడు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇక్కడ 13 ఏళ్ల బాలిక తన ఇంట్లో పేరెంట్స్కి చెప్పకుండా ఆ ముసలోడి వెనకమాల పిలవగానే ఎలా వెళ్ళిపోయింది? ఏం చెప్పి ప్రలోభ పెట్టాడు? తల్లిదండ్రులుగా మీ బాధ్యత ఏంటి? ఆడపిల్లని పెంచామా, పెద్ద చేసామా, చదివించామా, ఒక ఐ చేతిలో పెట్టామా, అయిపోయిందా? ఇంతేనా? పేరెంట్స్కి పిల్లలకి మధ్య ఉండాల్సింది కేవలం భయం మాత్రమేనా? మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ బలం ఏంటి, బలహీనత ఏంటి, రోజువారీ వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది అనే విషయాలను మీరు తెలుసుకోలేనప్పుడు మీరు తల్లిదండ్రులుగా ఫెయిల్యూర్. ఆడపిల్ల ఉన్న ప్రతి తల్లిదండ్రుల బాధ్యత మీ పిల్లలను కనిపెట్టుకొని ఉండడం. ఏదైనా సరే మీ పిల్లలు మీతో ఫ్రీగా చెప్పగలగడం, అటువంటి స్వేచ్ఛను వాళ్ళకి ఇవ్వడం మీ ఆడపిల్లలు, మీ బాధ్యత.